మనం ఈరోజు మన ఇంటి పండుగని జరుపుకోబోతున్నాం. అవును, ఈరోజు ఇంటిని వెలుగులతో అలంకరిస్తాము. వావ్! నేను అలంకరించనా? తప్పకుండా. పీకు, నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాలే ఈ లైట్లు తీసుకునిరా. సరే. వావ్! లైట్లు పెట్టేశాం. ఇప్పుడు త్వరగా వాటిని ఆన్ చేద్దాం. ఓ, లైట్లు పాడైపోయాయి. అయ్యో, అలా అవ్వకూడదు. ఇవాళ ఇంటిని లైట్లతో అలంకరించే రోజు కదా. నాన్నా ప్యారీ, ఇంటిని వెలుగులతో అలంకరించాలంటే మనమే కొన్ని దీపాలను తయారు చేద్దామా? అవును, చాలా మంచి ఆలోచన. నేను ఒక దీపం తయారు చేస్తాను. పీకు, ఒకటి కాదు, నువ్వు చాలా దీపాలు తయారు చెయ్యాలి. పీకు, ఈ కాగితాలపై సమాన దూరంలో గీతలు గీయి. నేను ఈలోగా ఈ బాటిళ్లను కత్తిరిస్తాను. వీటి లోపల దీపాలు పెడదాం. ఎలా? నువ్వలా చూస్తూ ఉండు. చూడండి పిల్లలు, దీన్ని ఇలా అతికించాలి. దీపం తయారైపోయింది. ఇప్పుడు ఇది అయింది దీపాలను ఉంచే స్థలం. టూకీ, ఇందులో ఒక దీపం ఉంచు. ఇప్పుడు నేను కూడా చేయనా? అలాగే చెయ్యి. ఇంకా మరేమో ఇది చివరి దీపం. పదండి, ఇప్పుడు వీటిని ఇంటి బయట అలంకరిద్దాం. పిల్లలు, దీపాల వత్తులు నేను మరియు నానా వెలిగిస్తాము. మీరు దీపాలని అలంకరించండి. ఇక ఇది చివరిది. చాలా అందంగా ఉంది. ఇక్కడ చూడండి, మినుగురులు. ఇంట్లో చూడండి, వెలుగు వచ్చింది. అందరికీ దీపాల పండగ శుభాకాంక్షలు. పిల్లలు, ఈరోజు మనం గుహల్ని చూడ్డానికి వచ్చాం. ఇంకా ఎంత దూరం ఉంది? వచ్చేసాం, అదిగో చూడు. వావ్! ఇది ఎంత పెద్ద గుహ!
పీకు టోకీ, ఇప్పుడు గుహలోకి వెళితే మరింత మజా వస్తుంది. ఆ, పీకు ఆ. టోకీ. ఇక్కడ మాట ఎన్నిసార్లు ప్రతిధ్వనిస్తోందో. మ్మ్. మ్మ్. నేను ఇక్కడ ఉన్నాను. పదండి పిల్లలు, అక్కడ మధ్యలోకి వెళ్ళి చూద్దాం. మ్మ్. ఈ గుహ ఎన్నో వేల సంవత్సరాల నాటిది. నాన్నా, ఈ గుహ దాగుడు ముద్దలాడడానికి కట్టబడిందా? హా? లేదు పీకు, బహుశా ధ్యానం చేయడానికి ఇక్కడికి వస్తూ ఉండాలి. ఆ, కానీ చూడండి, ఇక్కడ దాక్కోడానికి ఎంత సరదాగా ఉంటుందో. టోకీ, నన్ను పట్టుకో. అరే పీకు టోకీ, ఇక్కడ దాక్కోటాలు వద్దు. ఈ ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటారు. మ్మ్. నేను చూస్తాను. ఆ, ఆ. మ్మ్. ఇక్కడ కూడా లేరు. ఉండండి, నేను పిలుస్తాను. పీకో టోకీ. అమ్మా, నేను ఇక్కడున్నాను. పీకో మాట అటువైపు నుండి వచ్చింది. ఆ? లేదు, అటువైపు నుంచి వచ్చింది. ఓహ్, మీరు టూకీని వెతకండి, నేను పీకోని వెతుకుతాను. మ్మ్. ఓ, ఇది టూకీ మాట. టూకీ, ఎక్కడున్నావు? నాన్నా, నేను ఇక్కడున్నాను. పీకో, ఎక్కడున్నావో అక్కడే ఉండు. అమ్మా, పద, ఇప్పుడు నాన్న టూకీని వెతుకుదాం. నేను ఇక్కడుండి చూస్తాను. మరియు అస్సలు వద్దు. కష్టపడి ఒకరిని వెతికాను, మనం కలిసే వెతుకుదాం. టోకీ, నువ్వు ఎక్కడున్నావు? అమ్మా, పీకు. ఓ టూకీ, ఇప్పుడిక నానా ప్యారిని వెతకాలి. అక్కడెవరున్నారు? భయపడకండి పిల్లలు, ఎవరో చూడండి. అరే, మీరందరూ ఇక్కడ ఉన్నారా? నేను మిమ్మల్ని గుహ లోపల, బయట అన్ని చోట్ల వెతికాను. గుహ మొత్తం ప్రతిధ్వనులతో పిలుస్తుంది. పీకో టోకీ ఎక్కడున్నారు వాళ్ళందరూ? లేదు టోకీ, ఈరోజు నేను నీతో ఆడుకోలేను. ఈరోజు బిన్ని మరియు చెంచెంతో ఆడుకోవడానికి బయటికి వెళ్తున్నాను. పీకు,
నానా నేను పని మీద వెళ్తున్నాం. మ్మ్. నువ్వు టోకీని జాగ్రత్తగా చూసుకో. కానీ నేను పీకు, టూకీ, మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ఉంది. తాతయ్య అమ్మమ్మలకు ఇష్టమైన వారు ఎవరు? తాతయ్య, నమస్కారం. పీకు టోకీ, తాతయ్య అమ్మమ్మతో సరదాగా ఆడుకోండి. మేము అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. కానీ నేను చెంచం ఇంకా బెన్నీలతో ఏం పర్వాలేదు పీకు, నువ్వు బిన్ని ఇంకా చెంచంతో ఆడుకో. మేము టూకీతో కలిసి ఒక జోలను తయారు చేస్తాం. జోలినా? మ్మ్. అంటే ఏంటి? అది ఒక రకమైన ఊయల. ఎలాంటి ఉయ్యాలా? టైర్ లాంటిదా? కాదు కాదు, ఇందులో నువ్వు పడుకోవచ్చు. పడుకోవచ్చా? మ్మ్. అవును, పర్లేదులే, నువ్వు వెళ్ళి ఆడుకో. నేను ఊరికే సరదా కొన్నాను. ఉయ్యాల తయారు చేయడంలో నేను మీకు సహాయం చేయనా? మ్మ్. సరే, ముందు మీరు ఒక దుప్పటి తీసుకురండి. నేను 2 తాడులు తెస్తాను. మీరంతా బయటే చేస్తున్నారు. మేము ఊయల తయారు చేయబోతున్నాం. ఈ రకం ఉయ్యాలలో అసలైన మజా బయట మరియు చెట్ల నీడలో ఊగితేనే ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేద్దాం. మ్మ్. నేను తాతయ్య ఈ పెద్ద షీట్ 2 అంచుల్ని ముడివేస్తాం. ఇది రుమాలు టూకీ. మనం దాంతో బొమ్మల కోసం మాత్రమే ఉయ్యాల చేయగలం. మంచి ఐడియా పీకు. దీనితో టూకీ బొమ్మలకి ఊయల తయారు చేద్దాం. ఆ నువ్వు మరియు టూకీ రుమాల 2 చివర్లని దారాలతో కట్టండి. ఓకే. టడా! జోలె ఊయల రెడీ అయ్యింది. అంతే. ఇది పూర్తయింది. ఇది చేయడం చాలా సులభం, ఇంకా బాగుంటుంది కూడా. ఆ ఆ ఆ? ఇప్పుడు నా వంతు. ఊయల ఊగుదాం, ఊయల ఊగుదాం. పీకు టూకీలతో ఆటలు ఆడదాం.
మంచు నుండి కాపాడుకోవడానికి మనం చాలా బట్టలు వేసుకున్నాం, కానీ కానీ మంచు ఎక్కడ? మంచు నాకు ఖచ్చితమైన సమాచారం వచ్చింది. ఎక్కడో ఈ కొండపైనే మంచు కురుస్తున్నట్లు. నాన్న, మంచు ఎలా ఉంటుంది? తెల్లగా, మెత్తగా, చల్లగా. హహా. మెత్తగానా? అంటే మనం దాంతో స్నో బాల్స్ తయారు చేయగలమా? స్నో బాల్స్? అవును పీకు, ఇదిగో నువ్వే చూడు. హహా. ఆ? ఇది ఎలా సాధ్యం? మంచు ఎక్కడికి పోయింది? అదిగో మంచు. అమ్మా ప్యారీ, నువ్వు టూకీని జాగ్రత్తగా చూసుకో. నేను పీకుతో వెళ్తాను. నాన్న, ఇదిగో మంచు. కానీ పీకు, ఇది మంచు. కాదు నాన్న, చూడు, ఇది తెల్లగా ఉంది, ఆ? మెత్తగా కూడా ఉంది, కానీ ఇంకా చల్లగానే లేదు. ఎందుకంటే అది మంచు కాదు, అది ఎద్దు పీకు. పరిగెత్తు, పరిగెత్తు. కానీ నాన్న, మీరే కదా చెప్పారు మంచు తెల్లగా, మెత్తగా, ఇంకా చల్లగా ఉంటుందని. అవును పీకు, కానీ తెల్లగా ఉన్నదంతా మంచు కాదు. అదిగో మంచు. పీకు, అరే కాస్త ఆగు. నాన్న, మంచు దొరికింది. మంచు. కానీ పీకు, ఇది చూడండి, ఇది తెల్లగా ఉంది, అలాగే మెత్తగాను ఉంది, కానీ చల్లగా లేదు, బాగా వేడిగా ఉంది. ఎలా అంటే ఉన్నిలాగా. పీకు, టోకీ. పీకు, టూకీ. పీకు, టూకీ. పీకు, టూకీ, మీరు బాగానే ఉన్నారా? నాన్నా, తెల్లగా, మెత్తగా, చల్లగా. అవునవును, మనం ఇంకెప్పుడైనా మంచును చూద్దాం. మీరిద్దరూ సేఫ్గా ఉండండి. చూసారా, నేను చెప్పిందే నిజం. నాన్న ఇచ్చాడు.
ఇచ్చాడు సరైన సమాచారం. తినాల్సి వచ్చింది తెల్లని మెత్తని చల్లని ఆహారం.